ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉండబోతుంది, ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత కారణంగా అదృష్టం అనేది కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు వీరికి అనుకూలంగా మారబోతున్నాయి. వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉండబోతోంది. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దైవ కార్యక్రమాల మీద శ్రద్ధ ఎక్కువగా పెడతారు. వ్యాపారంలో అంచనాలకు మించి సంపాదన పెరుగుతుంది. దూర ప్రాంతాల నుండి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేది కనిపిస్తున్నాయి. చేసే ఉద్యోగంలోనూ వ్యాపారంలో అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటు ఉండదు. వ్యక్తిగత సమస్యల మీద దృష్టిని పెడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం అనేది చాలా అవసరము. కొందరు మిత్రుల యొక్క సహాయ సహకారాలతో విందు వినోదాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ రాశి వారు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వీరు తీసుకునే ఆలోచనల కారణంగా వీరికి ధనలాభం అనేది పెరుగుతుంది. ఈ రాశి విద్యార్థులకి చూసుకుంటే ఈ సమయం కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి స్త్రీలకి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. అలాగే ఈ రాశి వారికి కుటుంబ పరంగా, బంధువర్గాల పరంగా సహాయ సహకారాలు ఎల్లవేళలా అందుతాయి. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్టదేవతారాధన చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.